వచ్చేటువంటి గర్భఫలాలను దేవుడి కొరకు ఉపయోగించాలి. అంతే తప్ప నా లాభ సాధనం కొరకు పిల్లలను ఉపయోగించుకోకూడదు. నాకు రాబడి రావడం కొరకు పిల్లల్ని పాడు చేయకూడదు. అది దేవుడిచ్చిన గర్భఫలం. పరలోకమందు తండ్రి నన్ను ప్రేమించి గిఫ్ట్గా ఇచ్చిన బిడ్డని నేను చేయాలి, దేవుని కొరకు చక్కగా పెంచి దేవుని మాటలను చెప్పడానికి, దేవుని గురించి కీర్తించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన ఇచ్చిన శ్వాసాన్ని ఆయన కొరకు ఉపయోగపడే విధంగా నేను పెంచాలి తప్ప నా లాభ సాధనం కొరకు బిడ్డలను పాడు చేసి, నా లాభ సాధనం కొరకు పిల్లల్ని పనిలో పెట్టి ఇలా తల్లిదండ్రులుగా నేను తనని పెంచకూడదు. పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను పెంచండి అని తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆ మాట ఎందరైతే పట్టుకుంటున్నారో వారు దేవుడిచ్చిన గర్భఫలాలు వాళ్ళు మర్చిపోకూడదు. దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడు, నీకు అప్పచెప్పాడు తన బాధ్యత. ఇదిగో ఈ కుమార్తె బాధ్యత నీకు ఇస్తున్నాను, ఈ కుమారుడు బాధ్యత నీకు ఇస్తున్నాను. వారిని పెంచి పోషించి పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? తండ్రిగా నన్ను గణపరచాలి, తండ్రిగా నా కొరకు పాటుపడాలని దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? నీకు తండ్రి లేడు, ఎవడు లేరు, నేను నీ తండ్రిని. మనం ఎవరమంటే ఒక్క మాటలో చెప్పాలంటే సేవకులమే. ఎవరు? పిల్లలకు సేవలు చందించేవారు. దేవుడు కన్నవాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన బాధ్యతలు మనకు అనుగ్రహించి ఈ 60 ఏళ్ళు తల్లిగాను నువ్వు తండ్రిగాను నువ్వు బాధ్యతలను స్వీకరించి వారిని ఆదరించాలి, వారిని నువ్వు ప్రేమించాలి, వారికి కావలసినవి ఇవ్వాలి. ఎల్లప్పుడూ తండ్రినైనా నేనున్నానని ఆ పిల్లలకు చెప్పాలి అని ఆ తండ్రి నిర్ణయాన్ని మనకు చెప్పాడు. ఎలా పెంచే తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పారు? నీ తల్లిని, నేనే నీ తండ్రిని. మరి ఆయన ఎవరు? ఏమండి, ఈ ఆకారాన్ని తల్లి గర్భంలో చిక్కుకుని కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కళ్ళు, ఇంకా లోపల ఉన్నటువంటి గుండె, కిడ్నీలు, ఇలా విలువైన ఎన్నో అవయవాలను కలిగించిన ఆయన ఎవరు? ఆయన ఇవ్వగా నువ్వు నీకు దేవుడు పిల్లలుగా వచ్చిన వారు ఆయన గురించే నువ్వు చెప్పట్లేదేంటి? ఆయన కంటే నేనే ఎక్కువ అన్నట్టుగా పిల్లల దగ్గర నీ అధికారం ఏంటి? అర్థం చేసుకోండి ప్రియులారా, నీ పిల్లలకు తండ్రి అయిన దేవుడు ప్రప్రథమంగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన పిల్లలకు నువ్వు గార్డియన్స్గా ఉండాలంటే ఎవరు మనం? దేవుని పిల్లలు. వాళ్ళు దేవునిలో పెంచడం, దేవుని గురించి చెప్పడం, దేవుని కొరకు ఆలోచింపజేసే విధానంలో మన పరిచర్య పిల్లల దగ్గర సాగాలి. వారి దగ్గర మూర్ఖత్వంగాను లేదంటే వారి యందు మనం ఏదో మన యొక్క అవసరాలు తీర్చుకునేవారుగాను మనము ఉండకూడదు. కొంతమంది చాలా మంచి తల్లిదండ్రులు ఉన్నారు పిల్లరా, వారు దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచడం నిజంగా చిన్ననాటి నుంచి రే ప్రార్థన చేయి, మోకాలే, ఇదిగో పాటలు పాడు, ఇగో దేవుని గురించి మాట్లాడని చిన్న చిన్న అడుగులు వేయిస్తూ చిన్న చిన్న ముద్దలు పెడుతూ రే దేవునికి ప్రార్థన ఎలా చేస్తావు చెప్పు అని ఇలా చిన్ననాటి నుంచి పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. కొందరైతే చెప్పక్కర్లేదు, దగ్గరుండి పాపాలు చేయించి రే నానమ్మని తిట్టారా, తిట్టాలా, ఒరే తాతని తిట్టు కొట్టు, ఇవా. దేవుని భయభక్తులలో పిల్లల్ని పెంచడం అంటే అది దేవుడి యొక్క స్వాస్థ్యం అని మర్చిపోకూడదు. పుట్టుకొచ్చిన ఏ బిడ్డ కూడా అది తండ్రి అయిన దేవుని బిడ్డ. ఆ బిడ్డను పెంచడంలో, నడిపించడంలో నీ వంతు పాత్రను కొనసాగించాలి. నా పిల్లలు నా ఇష్టం, నీకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చినట్టు చేస్తాను అని నీ ఇష్టానుసారంగా పిల్లల్ని పెంచితే దేవుడు ఒకానొక రోజున అడుగుతాడు. ఆ దేహాన్ని కట్టింది నేను, ఆ దేహాన్ని తల్లి గర్భంలో ఉంచింది నేను, 9 నెలలు కాపాడింది నేను, తనను ఎదిగినప్పుడల్లా వృద్ధులోనికి తీసుకుని వచ్చిన వాడు నేను. ఎంత కష్టపడిన వాడినైనా నేను, నాకు బాధ్యత లేదన్నట్టుగా నువ్వు అధికారాన్ని చేపట్టి పిల్లల జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నావు అని దేవుడు అడిగే రోజు ఒక రోజు రానయ్య ఉంది ప్రియులారా, రానయ్య ఉంది.